హే క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ వచ్చేసి కూలీ. డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. నాకు ఎలా అనిపించిందో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, పిన్ టు పిన్. అండ్ ఫస్ట్లీ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 50 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటూ కంగ్రాచులేట్ చేద్దాం. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది లోకేష్ కనకరాజ్ వర్క్స్లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ వర్క్. స్టోరీ వెరీ సింపుల్, వన్ లైనర్. ఏంటంటే ఒక ఫ్రెండ్ చనిపోతాడు, అతను ఎలా చనిపోయాడు, దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి హీరో స్టార్ట్ అవుతాడు అనమాట. అండ్ యాక్టర్స్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్కి వచ్చేస్తే రజనీకాంత్ గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు, తోప్ యాక్టర్ ఆయన. అండ్ చాలా బాగా చేస్తారు, ఆయన స్వాగ్ ఒకటి చాలు. అండ్ ఫస్ట్ ఆయన ఎంట్రీ సీన్ ఏదైతే ఉంటుందో మటన్ చాప్ చేస్తూ చాలా బాగుండింది ఆ సీన్ అయితే మాత్రం. అండ్ ఆయన భాషా ఫేమ్స్ ఉంటాయి కదా, భాషా సీన్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్గా సిగార్ సీన్ ఉంటుంది, చాలా బాగుండింది అదైతే. అండ్ కమింగ్ టు అవర్ కింగ్, నాగార్జున గారు సైమన్ రోల్ చేస్తున్నారు యాజ్ ఎ విలన్, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆయన చాలా బాగున్నారు, లుక్ అయితే వెరీ డాషింగ్. అండ్ ఆయన పోర్షన్స్ కూడా చిన్న పోర్షన్స్ ఏమీ కాదు, బాగున్నాయి, మొత్తం సినిమా అంతా కూడా ఉన్నారు ఆయన అయితే. అండ్ వాళ్ళ ఫేస్ ఆఫ్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. అండ్ ఉపేంద్ర గారు వచ్చేస్తే ఆయన ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుండింది. అండ్ షౌబిన్ షాహిర్ గారు ఉన్నారు కదా, ఆయన ఎనర్జీ మోహన్కా సాంగ్లో అందరికీ తెలిసిన విషయమే, బ్లాస్ట్ అయిపోయింది. అండ్ మోహన్కా సాంగ్ యూట్యూబ్ కన్నా థియేటర్లో చూస్తుంటే చాలా బాగా నచ్చింది, ఫుల్ వైబ్ ఉంది మాట మోహన్కా సాంగ్ మొత్తం. అండ్ ఆయన పోర్షన్ కూడా చాలా లెందీ ఉంది. అండ్ యాక్చువల్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లెట్ డౌన్ అబ్బా, వెరీ వీక్ స్టోరీ, వెరీ ఫ్లాట్ స్టోరీ, అదే మెయిన్ మైనస్. అండ్ సైమన్ క్యారెక్టర్తో ఎండ్ చేసేయచ్చు, కానీ అమీర్ ఖాన్ గారు బాగా చేశారు, బట్ ఆ క్యామియో వేస్టెడ్, అంత అవసరం లేదు, డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడితో ఆపేస్తే సరిపోతుంది. అండ్ చెప్తున్నాను కదా, అదే ఆ వీక్ స్టోరీ వల్లే మనకి అంత యూనో ఇందులో ట్విస్ట్లు ఉన్నాయి, యాక్చువల్లీ అవి బాగున్నాయి, లిటరలీ చెప్పాలంటే ఆ ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. బట్ స్టోరీ యూనో ఫుల్ ఫ్లాట్ అయిపోవడం వల్ల మనకు అదంతా హుక్ చేసినట్టు అనిపించదు అనమాట. మరీ అంత బోర్ కొట్టేసింది అంటే అంత బోర్ కొట్టిందని చెప్పను, ఇట్స్ గుడ్, వన్ టైం వాచ్, నార్మల్గా చూడండి. ఇట్స్ మన లోకేష్ కనకరాజ్ గారి వర్క్లా అనిపించదు కానీ. బట్ యాక్టర్స్ అంత మంచి తోప యాక్టర్స్ ఉండడం వల్ల అలా 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 ముందుకు సాగిపోతుంది. అండ్ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మన అనిరుద్ధ్ ఇచ్చిన బీజియం చితక్కొట్టేశాడు, బ్లాస్ట్ అయిపోయింది థియేటర్ అంతా. అండ్ చెప్పాలంటే బాలకృష్ణ గారికి థమన్ ఎలాగో రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ అలాగా చింపి పడేశాడు. అసలు డబల్ పేమెంట్ ఇవ్వాలి అనిరుద్ధ్కి అయితే, చాలా బాగా చేశాడు. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దత్తరిల్లిపోయింది థియేటర్, అదే ఫుల్ బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్.